ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనేది చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన కొన్ని జ్యువెలరీ కూడా చూపిస్తాను. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి కాంబోలో వచ్చిందనమాట. ఓకే, దాంట్లో మనకి 3 చైన్స్ అనేవి వచ్చాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ పడింది. ఈ చైన్స్ అనేవి ఎలా వచ్చాయో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అలాగే వీటి క్వాలిటీ ఎలా వచ్చిందన్నది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాము. ఈ చైన్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. కింద చిన్న లాకెట్ వచ్చింది, అది కూడా విత్ స్టోన్స్తో వచ్చింది. పైన వచ్చేసరికి మనకి కొంచెమే బ్లాక్ బీడ్స్ వచ్చాయి, మిగతాది మొత్తం చైన్ లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ చూపించేది కూడా కొంచెం సేమ్ మోడల్. చైన్ అనేది మనకి సేమ్ ఫస్ట్ ఎలా చూపించానో అలాగే వచ్చింది. లాకెట్ మాత్రం చేంజ్ అయిందనమాట. ఫ్లేవర్ టైప్ లాకెట్ వచ్చింది, అది కూడా స్టోన్స్తోనే వచ్చింది. నెక్స్ట్ చైన్ వచ్చేసరికి మనకి దీని చైన్ ప్యాటర్న్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అయింది, చూపిస్తాను. ఇది సేమ్ ఇలాగ రౌండ్ లాకెట్ వచ్చి మధ్యలో వైట్ కలర్ స్టోన్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి 3 సెట్స్ కింద ఆ చిన్న బ్లాక్ బీడ్స్ అనేవి వచ్చాయి. మధ్యలో చైన్ వచ్చింది. ఆ చైన్ క్వాలిటీ అనేది మూడిటికి సేమ్ వచ్చింది, బట్ వాటి క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చలేదు. దానికే ఇంకొంచెం మనీ యాడ్ చేసుకొని కొంచెం మంచిది తీసుకుంటే బాగుండేమో అనిపించింది. ఇప్పుడైతే ఇది చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ చైన్ వచ్చింది. ప్యాకింగ్ అయితే అసలు ఎంత నీట్గా చేశారో. ఆ కవర్ లోపల అనేది మనకి బబుల్ షీట్ అనేది అంటించి పంపించారనమాట. సో దానివల్ల మనకి చైన్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా డెలివరీ అయింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఆ కుందన్స్ కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీటిలో అయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేనైతే ఒకటే తెప్పించాను. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇది కూడా ఒక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. ప్యాకింగ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము ఇది ఎలా వచ్చింది అన్నది కూడా. ఇంత పెద్ద బాక్స్లో కూడా మనకి చిన్న ఈ బ్లాక్ బీడ్స్ పంపించారు. ఇది వచ్చేసి మనకి కుందన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. కింద సపరేట్ లాకెట్ లాగా రాకుండా ఇలాగా 4 కుందన్స్ అటాచ్ చేసి పంపించారు. కుందన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి బీడ్స్ కాకుండా క్రిస్టల్ టైప్ వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్రిస్టల్స్ కాబట్టి షైనింగ్ కూడా ఎక్కువ ఉంది వీటికి. ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తాను. నిజంగానే చాలా బాగా వచ్చింది. అండ్ దానికి హుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇది కూడా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను బ్లాక్ తెప్పించాను. మనకి కింద లాకెట్ ఉంది కదా, సెంటర్లో చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ బ్లాక్ కలర్ లాకెట్. ఆ బ్లాక్ కలర్ స్టోన్ అనేది మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా వచ్చింది. వైట్ ఇంకా అలా సంథింగ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మధ్యలో వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో ఇచ్చారు. ఆ గోల్డ్ బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదిగో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చి దానిపైన కొంచెం బ్లాక్ బీడ్స్ వచ్చి చైన్ ఇలాగా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చైన్ చూడడానికి బాగుంది. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ కాదనమాట, వేరే జ్యువెలరీ. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ జ్యువెలరీ కూడా, అందుకే తెప్పించాను. ఇది కూడా మనకి ప్యాకింగ్ అనేది చాలా నీట్గా చేసి పంపించారు. సో జ్యువెలరీకి ప్యాకింగ్ అనేది నీట్గా ఉంటే ఏంటంటే డెలివరీ అయ్యేసరికి మనకి ఆ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా సేఫ్గా రీచ్ అవుతుంది మనకి. సో జ్యువెలరీలో ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి ఇలాగా బబుల్ షీట్లో కూడా ర్యాప్ చేసి పంపించారు. ఈ జ్యువెలరీకి మనకి బ్యాక్ సైడ్ చైన్స్ రాలేదన్నమాట. ఇలాగ థ్రెడ్ విడిగా పంపించారు. మనం తర్వాత దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ సెట్ వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కంటే మోడల్ టైప్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందులో తీసుకున్నాను. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే సెంటర్లో వచ్చిన కలర్ అనేది మనకి ఆ స్టోన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది.
ఆ సైడ్ వచ్చిన కలర్స్ మాత్రం వైట్ కలరే ఉంటాయన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి గోల్డ్ షేడ్ వస్తుంది. ఇందులో సిల్వర్ షేడ్ ఉండేవి కూడా ఉన్నాయి. నేను ఇది వచ్చేసి వైలెట్ కలర్లో తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే కలర్స్లో తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది నిజంగానే. మీకు దగ్గరగా క్లోజప్లో కూడా చూపిస్తున్నాను. సో దానివల్ల మీకు క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. కొన్ని జ్యువెలరీస్లో ఏంటంటే ఇవి స్టోన్స్ కాకుండా మనకి ప్లాస్టిక్ టైప్ వస్తాయి. బట్ ఇందులో అలా కాదనమాట, నిజంగా రియల్ స్టోన్తోనే వచ్చాయి. ఈసారి తీసుకున్న జ్యువెలరీలో అన్ని సింపుల్ బ్లాక్ బీడ్స్ అనేవి నేను ఎక్కువ తీసుకున్నాను. బట్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్న చైన్కి మాత్రం లాకెట్ అనేది కొంచెం క్వాలిటీ అంత బాగాలేదనిపించింది. అంటే కాస్ట్ కూడా ఎక్కువ కాదులేండి, దీనికి చాలా తక్కువ కాస్టే. బట్ అయినా కూడా నాకు క్వాలిటీ అయితే అంత నచ్చలేదు. లాకెట్ది డిజైన్ మాత్రం చాలా బాగుంది. నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ అన్నిటికీ ఈ చైన్ క్వాలిటీ అనేది సేమ్ వచ్చింది. నేను ఇప్పుడు చూపిస్తున్న జ్యువెలరీ కూడా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇలాంటి బ్లాక్ బీడ్స్ ఏంటంటే మనకి ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా బాగుంటాయి. వెస్ట్రన్ వేర్ మీదకి కూడా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇలాగ వైట్ కలర్ స్టోన్స్తో వచ్చిందనమాట. లాకెట్ ఫ్లవర్ టైప్లో చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. వీటన్నిటికీ సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఇంకో జ్యువెలరీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్యాకింగ్ మాత్రం ఇది కూడా చాలా నీట్గా చేసి పంపించారనమాట. ఇలాగ కార్డ్బోర్డ్ బాక్స్లో మనకి బబుల్ ర్యాప్లో ర్యాప్ చేసి జ్యువెలరీ అనేది చాలా సేఫ్గా పంపించారు. జ్యువెలరీ డీటెయిల్స్ అనేవి మీకు నేను ఓపెన్ చేస్తూ క్లియర్గా చూపిస్తాను. ఈ పర్టికులర్ జ్యువెలరీ అనేది నేను కూడా చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను. బట్ ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్తాను ఉండండి. మీకు వీడియోలో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, నేను కూడా అలా అనుకుని ఆర్డర్ చేశాను. లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం నిజంగానే చాలా బాగా వచ్చాయి. బట్ ఆ చైన్ ఉంది కదా, అంటే ఆ కంటే టైప్ ఉంది కదా, అదైతే క్వాలిటీ అస్సలు బాగా రాలేదు. అదంతా మొత్తం బ్లాక్ షేడ్లో అయిపోయింది అనమాట. సో చాలామంది ఇలాంటి జ్యువెలరీ కొనుక్కోవడానికి ఇష్టపడతారు కాబట్టి నేను చెప్తున్నాను అది అలా వచ్చిందని. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.